హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ఒక పెద్ద సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు తిరుమలలో జరిగినటువంటి నకిలీ నెయ్యి వ్యవహారం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో అపరాధాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు హయాం నుంచి స్టార్ట్ అయినవి కావు, అంతకు ముందు నుంచి జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తిరుమల మీద ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది, తిరుమలలో అపరాధాలు జరుగుతూ ఉన్నాయి అనేది ఒకసారి ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేయండి. ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 330 జీవో ఇచ్చాడు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. కడాన్ని నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి మొక్కుని ఫైట్ చేస్తే 2 సంవత్సరాల అధ్యక్ష 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు అధ్యక్ష? శామ్యూల్ అధ్యక్ష ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళా ఈ మాట మాట్లాడుతున్నానంటే ఒక్కొక్కసారి డెలిబరేట్గా ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్ ఇది. శామ్యూల్ ఇది క్రిస్టియన్, తప్పులేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం అందరం మాట్లాడితే దశ 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇది స్లోగన్. 7 కొండలు ఆయన విన్నది మనందరి యొక్క మనోగతమే కాదు, అందరం కూడా అదే స్లోగన్ కింద వెళ్ళాం. అలాంటిది 2 కొండలు అని చెప్పి ఇచ్చి 2 ఏళ్ళు దేశం అంతా ఆందోళన జరిగితే మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కళలో కూడా చేయలేను అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇదే అసెంబ్లీలో చెప్పా. మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాంటి పవర్ఫుల్ డైటీ అధ్యక్ష. కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు, అలాంటి దేవుడికి అపచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నెక్స్ట్ అధ్యక్ష, ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే. మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్ళే. ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్ళే. వీళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతూ. నెక్స్ట్ అదే మరి అధ్యక్ష, ఉడిపి మఠం ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఉడిపి పెజోవర్ మఠానికి చెందిన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ తిరుపతిలో జరిగినటువంటి హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ రోజు జస్టిస్ భిక్షపతి. సో ఇలా అన్నీ వివరించుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి జనానికి ఉన్నటువంటి మరొక అనుమానం కూడా ఏంటి అంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా మొదటిసారి నియమించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించారు. నిజానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఇద్దరు కూడా రాడికల్ మూవ్మెంట్ యూనియన్లో పనిచేశారు, కమ్యూనిస్ట్ మూవ్మెంట్లో పనిచేశారు. దేవుడికి వ్యతిరేకంగా అనేక రచనలు రాశారు, దేవుడికి వ్యతిరేకంగా వాదన చాలా గట్టిగా వినిపించారు.
సరే వాళ్ళు కమ్యూనిస్టులు రాడికల్స్ అని కొంతమంది అంటారు. సరే ఒకప్పుడు కమ్యూనిస్టులు తర్వాత క్రిస్టియన్స్గా మారారు, వాళ్ళ కుటుంబ వివరాలు కూడా వాళ్ళ కుటుంబ పెళ్ళిళ్ళు కూడా చూడండి అని ఇంకొంతమంది అంటారు. సరే ఎవరైనా కమ్యూనిస్టులుగా ఉండటం తప్పు కాదు, క్రిస్టియన్స్గా ఉండటం తప్పు కాదు. కానీ వాళ్ళని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించడం తప్పు. ఎందుకంటే అది మతపరమైనటువంటి ప్లేస్ కదా. ఇప్పుడు కమ్యూనిస్టుని ఎమ్మెల్యే చేయొచ్చు, క్రిస్టియన్ని ఎమ్మెల్యే చేయొచ్చు, ఏ మతం లేని ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఏ విశ్వాసాన్ని నమ్ముకునే వాళ్ళైనా ఏదైనా కావచ్చు. కానీ కేవలం మతానికి సంబంధించినటువంటి ఒక ఆలయానికి భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా ఎందుకు పెట్టారు అనే చర్చ ఆ రోజే స్టార్ట్ అయింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి భూమన కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్గా చేశారు. అంటే దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి? సరే భూమన కరుణాకర్ రెడ్డి గారు మారారేమో అనుకున్నప్పటికీ వాళ్ళ సోదరుడు ఇప్పటికీ రాడికల్ మూమెంట్లోనే ఉన్నారుగా. ఆయన సోషల్ మీడియా పోస్టులు చూస్తే మనకు అర్థమైపోద్ది, లేదు వాళ్ళ కుటుంబ విషయాలు చూసినా మనకు అర్థమైపోద్ది. మరి ఆయన్ని కూడా చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకి ట్రైనింగ్ అధికారిగా నియమించారు అంటే, ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో పెట్టారు అంటే, దేవుడి మీద గౌరవం లేని అతను తిరుమల అర్చకులకి ఉద్యోగులకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? అంటే వీళ్ళని తీసుకొచ్చి తిరుమల దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రుద్దారు? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. సో ఏదేమైనా ఇవి చంద్రబాబు నాయుడు గారు చెప్పనివి, జనానికి ఉన్నటువంటి కొన్ని అనుమానాలు మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాను. సరే ఇది నకిలీ నెయ్యి వ్యవహారం, ఇది డిఫరెంట్. దీని మీద కూడా మీ అభిప్రాయం నాకు కావాలి. నేను మన ఛానల్లో కూడా పోలు పెట్టాను. నకిలీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ తప్పు ఉంది అని మీరు నమ్ముతున్నారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అది ఎవరికి వాళ్ళకే వదిలేద్దాం. మేము చెప్పదలుచుకుని ఉన్న అనుమానాన్ని మీ ముందు పెట్టడం, అంతిమంగా డెసిషన్ ఎప్పుడైనా మీదే. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.